చెప్పా, అవేంటో గుర్తున్నాయా? సంతోషించాలి, సాగిలపడాలి, సమర్పించాలి, ఇంకా సాక్ష్యం ఇవ్వాలి, ఇంకా స్తుతించాలి, ఇంకా దేవునికి ఏమేమి సమర్పించాలి అంటే హృదయాన్ని సమర్పించాలి, సమయాన్ని సమర్పించాలి, సంపదను సమర్పించాలి. చాలా చక్కగా చెప్పారు. సరే, ఈరోజు వాక్యం వచ్చేసరికి దేవుడు మన జీవితాల్లో కోరుకునేది, దేవుడు మనలను నిర్మించిన విధానము, దేవుని యొక్క పర్పస్. దేవుడు మనలను నరకమును మన కొరకు చేశాడా అంటే లేదు. నరకమును ఎవరి కొరకు చేశాడు? దేవుడు అపవాది కొరకు చేశాడు. దుష్టుడు వాడి అనుచరులను గూర్చి చేశాడు. కానీ దుష్టుని అనుచరణలోనికి వెళ్తున్న మనము కూడా నరకానికి పాత్రులమైపోయాం. కారణం ఏంటంటే ఏదోను తోటలో పోగొట్టుకున్న మహిమను, ఏదోను తోటలో పోగొట్టుకున్న సహవాసాన్ని, ఏదోను తోటలో పోగొట్టుకున్న సంబంధము. కారణం ఏంటి? మనము కూడా నరకానికి వెళ్ళడానికి అంటే పోగొట్టుకున్న మహిమను. ఇప్పుడు మనము నరకానికి పాత్రులం. కానీ నరకానికి పాత్రులమైన మనలను, హల్లెలూయా, నరకానికి పాత్రులమైన మనలను రక్షించి విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ మనం జరుపుకున్నాం. చాలా సంతోషంగా, సంబరాలుగా, ఆనందకరంగా జరుపుకున్నాం క్రిస్మస్. యేసు ప్రభువు వారు వచ్చారు. ఏదోను తోటలో మనం పోగొట్టుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. మైక్లో చదవండి. 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి లోపరుచుకోవాలి. దేవుడు ఆరంభములో ఇచ్చిన ఆధిక్యతలు ఇవి. ఏంటి? ఫలించి. ఈరోజు మనం నేర్చుకునేది ఈ టాపిక్ ఏంటిది? ఫలించడం. ఫలించడం ఎట్లా? దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అంటే ఫలించడం. దేవుడు ఫలించమని ఆదామును అవ్వను చేస్తే వారు ఫలించలా. కారణం ఏంటి? దుష్టుని మాటలు విన్నారు, సర్పము మాటలు నమ్మారు. ఎవరి మాటలు నమ్మారు? సర్పము మాటలు నమ్మారు. ఈ లోకములో మన అనుకున్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన బంధువులు, మన ఆప్తులు, మన స్నేహితులు ఎవరైనా కానీ వినాలి, మనం ఫలించాలి. మనం ఆ ఫలించడానికి బైబిల్లో మరొక పర్యాయ పదార్థం అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. వీటన్నీ కూడా ఫలించడానికి వచ్చే పర్యాయ పదాలు. హల్లెలూయా. మనము ఆశీర్వదింపబడకుండా, మనము వృద్ధి పొందకుండా, మనము మేలు పొందుకోకుండా, మనము దీవించకుండా, మనము ఫలించకుండా వినాలి, జాగ్రత్త. అరే కూర్చోండి నా పిల్లలు, కూర్చోవాలి. ఫలించకుండా చేయడానికి మన చుట్టూ ఉన్నవారే, మనము నమ్మిన వారే, మనతో ఉన్నవారే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుగోడలు కడుతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? మనం సంతోషంగా ఉండడం అందరికీ ఇష్టం ఉండదు. మనం ఆనందంగా ఉండడం అందరికీ ఇష్టం ఉండదు. కొంతమంది మనం ఎప్పుడు ఏడుస్తామా అని చూసి కాచుకొని ఉండేవాళ్ళు ఉంటారు. చలిమంటను కాసుకుంటారు, చూసారా? అట్ట మనల్ని కాసుకొని ఉంటారు. ఎందుకని? నువ్వేదో వృద్ధి పొందాలని కాదు, నువ్వేదో ఆశీర్వదించబడాలని కాదు, నువ్వేదో మేలు పొందాలని కాదు, నువ్వేదో దీవించబడాలని కాదు, నువ్వేదో సంతోషంగా, సమాధానకరముగా, ఆనందకరముగా ఉండాలని కాదు. నువ్వు కన్నీరు కారుస్తుంటే, నీ హృదయం నిండా వేదన కలుగుతుంటే మనుషులందరూ చూసి సునకానందం పొందుతారు వాళ్ళు. కానీ అలాంటి సమయంలో దేవుడే ఈ లోకానికి వచ్చి రిక్తుడుగా మారి, హల్లెలూయా, రిక్తుడుగా మారి
మనలను ఫలించే అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరికి హల్లెలూయా చెప్పండి. నీవు ఫలించబడతావు. కారణం ఏంటంటే దేవుడు మనలను ఫలింపజేసే వారిగానే ఆదిలో ప్రారంభించాడు. అది పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు ద్వారా మరలా మనలను ఫలించే అనుభవంలోనికి తీసుకొచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది కుమిలిపోతూ ఉంటారు. నేను సక్సెస్ అవ్వలేకపోతూ ఉన్నాను, నేను ఫలించలేకపోతూ ఉన్నాను, నా కుటుంబం ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే ఉంటుంది, నా జీవితం ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే ఉంటుంది, నా పరిస్థితులు మారట్లేదు, నా కుటుంబపు పరిస్థితులు మారట్లేదు, నా జీవితం మారట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు వివాహం అవ్వట్లేదు, నాకు పెళ్లి కావట్లేదు అని ఎంతో కుమిలిపోతూ ఉంటారు. దేవుడు మన నుండి కోరుకునేది, దేవుడు మనకి ఇచ్చేది ఈ 2 పాయింట్లు. దేవుడు మన నుండి కోరుకునేది, దేవుడు మనకిచ్చేది ఫలించే అనుభవంలోనికి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఎన్నో వేదనలు కలిగాయి, ఎన్నో అతిక్రమములు జరిగాయి మన జీవితంలో, ఎంతో పాపము చేశాం, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాం, దేవునికి విరోధమైన స్వభావాలు ఉన్నాయి మనలో, దేవునికి ఇష్టకరముగా లేము, మన ఇష్టానుసారంగానే ఉన్నాం. కానీ దేవుడు మరణానికి అప్పగించలా. దేవుడు కోపించుచూనే వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఫలించాలని. హల్లెలూయా. మనము ఫలించాలని. మనం ఫలిస్తే దేవుడు చూచి ఆనందించేవాడు. మనం ఫలిస్తే మనం వృద్ధి పొందితే, మనము మేలు పొందితే ఎదుటి వాళ్ళు ఓర్చుకోలేరు. మనం సంపాదిస్తే ఎదుట వాళ్ళు ఓర్చుకోలేరు. కానీ మనం వృద్ధి పొందుతుంటే, మనం మేలు పొందుతుంటే, మనం ఫలిస్తే మన దేవుడు మనలను చూచి సంతోషించేవాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. అయితే మీరు ఫలించి అక్కడితో ఆగుదాం. ఫలించకుండా చేసేవి ఒకే ఒక పాయింట్ చెప్తా. లేవీకాండం 19:16. లేవీకాండం 19:16. ఫలించకుండా చేసేవి. లేవీకాండం 19:16. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటకు తిరగకూడదు. 16, 19. సరే ఒక్క నిమిషం 19, 16 చదువు ఒకసారి. నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చెయ్యకూడదు, నేను యెహోవాను. కొండలు ఆడకూడదు. ఫలించకుండా చేసేది ఏంటో తెలుసా? మన జీవితం. మనము కొండలు ఆడకూడదు. కొండెములు అంటే ఏంటో తెలుసా? కొండెములు గొడవలో, ఇంకా కొండెములు అంటే మీ ఇంట్లో జరిగాయి. అమ్మా ఇటు చూడండి. మీ ఇంట్లో జరిగాయి వాళ్ళ ఇంట్లో జరిగాయి వీళ్ళ ఇంట్లో జరిగాయి వాళ్ళ ఇంట్లో, అట్లా కొండలు. ఇక్కడ ఏమనుంది? కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. లేదంట వాళ్ళు ఇదంట అంట. అభివృద్ధి పొందాం, ఫలించం, కొండలాడే స్వభావం ఉంటే. ఇంకా మాట కిందకు వచ్చినట్లయితే సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. ఎందుకని? నేను యెహోవాను. ఏమంటున్నాడు ఆయన? నేనే యెహోవాను. కొండలు చెప్పకూడదు. తర్వాత వచ్చిన చూసినట్లయితే నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. బయటకు పగపట్టడం కాదు, ఫలించకుండా చేసేవి ఇవి. పగపడతాం ఎక్కడా? హృదయంలో. హృదయం బగ మండుతూ ఉంటుంది. మనకి నచ్చని వాళ్ళు ఎదురు కనపడితే నోరేమో లోపల మంట, లోపల ఏముంటుంది? మంట, బయట నటించడం. నీ హృదయములో ఏమన్నాడు? నీ సహోదరుని మీద పగబట్టుకోకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పక వాడిని గద్దించాలి. నీ పొరుగువాడు ఏదన్నా తప్పు చేశారనుకో, సర్లే అక్క చేస్తే చేసేవులే, ఏం కాదులే, సర్లే చెల్లె చేస్తే చేసేవులే, సర్లే ఫ్రెండు చేస్తే చేసేవులే అని ఆ పాపములో నీవు పాలు పొందకూడదు. ఆ పాపంలో వాళ్ళని గద్దించాలి. చివరి వచనం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఫలించకుండా చేసేది ఏంటో తెలుసా? కీడుకు ప్రతి కీడు చేస్తే
నాకు కీడు చేశారు కదా, నేను కీడు చేస్తా, సమయానికే ముగిస్తా, లేట్ అయినా సమయానికే ముగిస్తా. నా పాయింట్లన్నీ చెప్పకపోయినా 2-3 విషయాలన్నా మీకు తెలియజేస్తే చాలు, సమయానికే ముగిస్తా. నమ్మకంతో కూర్చోండి, సంతోషంగా కూర్చోండి, ఓకేనా? ధైర్యంగా కూర్చొని ఎక్కువ లేట్ అయిద్దేమో అనుకోవద్దు. నేను నిలబడితే మీకు ఆ భయం ఉండదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, కీడుకు ప్రతి కీడు చేసే వారు ఫలించరు. నీకు కీడు జరిగినప్పుడు, నీకు అపాయము చేసినప్పుడు, నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పినప్పుడు వారి మీద నువ్వు నిజము పలకాలి. హల్లెలూయా. వారికి మేలు చెయ్యాలి. దేవుని స్వభావం అది. దేవుని స్వభావం ఏంటి? ఆ యూదులందరూ కలిసి కొరడా దెబ్బలతో కొడుతూ సిలువెయ్యాలి, సిలువెయ్యాలి, సిలువెయ్యాలని కేకలు వేస్తుంటే, అరే నాకు కీడు చేశారుగా అని ఆయన ఒక్కసారి గద్దివ్వలా. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరేం మాట్లాడుతున్నారు, వీరు ఎలా చేస్తూ ఉన్నారు వీరికి తెలియదు, కాబట్టి వీళ్ళకి క్షమించవా? తెలిస్తే ఎవరు కీడు చేయరు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎందుకంటే న్యాయకర్త అయిన దేవుడు, న్యాయం చేసే దేవుడు మనకున్నాడు. అన్యాయం చేసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇంకొక మాట, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏంటంట? ఏం ఉంచుకోకూడదు? కోపం ఉంచుకోకూడదు. నీ ప్రజల మీద కోపం ఉండకూడదు. ఒక మాట గద్దించినప్పుడు కోపపడుడి కానీ పాపం చేయకూడదు. అలాని నీ సహోదరుని మీద, నీ తోటి వారి మీద కోపం అలానే ఉండకూడదు. ప్రభువా, మా వల్ల కాట్లా, అసలు ఎన్నిసార్లు క్షమించమంటావు చెప్పు? పేతురు గారు ఏమన్నారు? ఎన్నిసార్లు క్షమించమంటావు చెప్పు? 7 సార్లు క్షమిస్తే సరిపోయిద్దా? అంటే 7 సార్లు తర్వాత ఏం చేద్దామని? కొట్టేద్దామనేగా. దేవుడు అన్నాడు కదా, 70 ఏళ్ళు అంటే 70 సంవత్సరాల వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలయ్యా. 70 సంవత్సరాల తర్వాత రమ్మన్నబడ్డా అనుకుంటారేక. ఓపిక ఉండదు కోపపడ్డానికి. ఓపిక ఉండిద్దా? దేవుడు ఏమన్నాడు? ఎన్ని సంవత్సరాలు క్షమించమన్నాడు? 70 ఏళ్ళ మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి అబ్బాయి. అమ్మో, దేవుని కృప చూసారా? మనమైతే ఒక 10 సంవత్సరాలు కోపం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలోనే ఎంత కోపం ఉంటుందో, ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారో. కోప పడితే ఒక 2-3 రోజులు మా ఆయన అసలు నాతో మాట్లాడడు. ఎందుకని? కోపం పగలైతే చీకటి పడేలోపు కోపం మానిపోవాలి, రాత్రి అయితే తెల్లవారేసరికి కోపం మానిపోవాలి. అంతేగాని కోపము హృదయములో ఉండకూడదు. ఫలించకుండా అడ్డుపడేవి మీ హృదయంలో. ఎదుటివాని మీద కోపం ఉంచుకోకూడదు. ఎంత ఘోరమైన మన ఎరలాల చేయని, క్షమించే స్వభావం మనకు కావాలి. హల్లెలూయా. మనకు వల్ల కాదు, నీతో పాటు నేను, నా వల్ల కూడా కాదు, కోపం ఎక్కువ. కానీ కోపం ఉంచుకోకుండా నడుచుకోవాలని ఈ సంవత్సరపు చివరి వారంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకని ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, మీరు ఫలించాలి అంటే ఇవి ఫాలో అవ్వాలి. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 26వ అధ్యాయము 12-13 వచనాలు. ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యెను. హల్లెలూయా. ఇవి దూరపరుచుకోవాలి. కొండాలు తీసేయాలి, కోపాలు తీసేయాలి. ఇవన్నీ తీసేస్తే అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంట? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేశాడు. ఇప్పుడు మనం ఏం వేసాం? ఇప్పుడు ఏ కాలం ఇది? నాట్లు. ఏంటి? నాట్లు. పోట్లు వంటి మాటలు తీసేస్తే మన నోట నాట్లు చక్కగా ఫలిస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. హల్లెలూయా. ఈ కాలం పంట 100 పొలము పండాలి అంటే ఇక్కడ చివరి ఉంది చూడండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. అరే,
ఇప్పుడు మన పక్షమున దేవుడు ఉన్నాడా లేడా? కానీ దేవుడు మనలను సరిచేసి, ఏం చేసి? సరిచేసి ఆయనకి ఇష్టలుగా చెయ్యాలని కోరుకుంటూ ఈ వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందడానికి కారణం ఏంటి అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సంవత్సరము ఆరంభము నుండి ఈ సంవత్సరపు చివరి ఆదివారం వరకు మనల్ని ఒకసారి ఆలోచిస్తే, వినాలి జాగ్రత్త, నా వైపు చూడండి. ఈ సంవత్సరం గురించి మనం ఆలోచిస్తే ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపించాడు. అవునా కాదా? దేవుడు నడిపించాడు కాబట్టే మనము ఇంతవరకు క్షేమముగా రాగలిగాం. ఆయన చెయ్యి పట్టాడు. అపవాది వెనుకకు లాగాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాల చేత, చికెన్ గున్యా జ్వరాల చేత కుటుంబాలు విలవిలలాడిపోయాయి ఈ సంవత్సరంలో. వినండి, నా వైపు చూడండి ఒకసారి. అప్పుల చేత చింతించని రోజు లేదు కుటుంబాల్లో అసమాధానకరమైన పరిస్థితులు గడిచిన సంవత్సరంలో. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు, మరణిస్తున్నాం అని మరణపు అంచుల వరకు కూడా మనం వెళ్ళి మరలా అక్కడ దేవునికి మహిమకరముగా మనలను దేవుడు సజీవులుగా ఉంచి, అబ్బాయ్ బ్రతుకు అని ఆయన సెలవిస్తే బ్రతుకుతున్న వారం మనం కదా. ఇప్పుడు అంత గొప్ప మేలు చేసిన దేవుణ్ణి మనం ఎలాగూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించకుండా ఉండగలం? ఒక్కసారిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో మన అనుకున్న వాళ్ళే మనలను నిందించి, మనలను గాయపరిచి, మనలను అవమానపరిచిన సమయంలో కూడా దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా, మనందరికీ తోడుగా ఉన్నాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు మన పరిస్థితులన్నింటినీ చక్కబెట్టాడు. పిల్లలే తల్లిదండ్రులను గాయపరుస్తుంటే, తల్లిదండ్రులే పిల్లలను గాయపరుస్తున్న సమయంలో కూడా తల్లిదండ్రులకు పిల్లలకు తోడుగా ఉండి కుటుంబాలుగా కట్టాడు ఆయన. కారణం నీవు ఫలించాలని. హల్లెలూయా. కారణం ఏంటి? మనము ఫలించాలని. ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఏమయ్యాడు? మనం ఎవరు తోడు కోరుకుంటాం? పురుషులైతే స్త్రీలు తోడు, స్త్రీలైతే పురుషులు తోడు, తల్లిదండ్రులు తోడు, పిల్లలు తోడు, తల్లిదండ్రులు, స్నేహితులు తోడు కోరుకుంటాం. అది తప్పని కాదు. అన్నిటికంటే గొప్పగా మనలను రక్షించేది ఆయన తోడు మాత్రమే. హల్లెలూయా. అరే ఇలా పని అయిపోయిందిరా ఇంకా అనుకున్నారు మనల్ని ఈ సంవత్సరంలో చాలామంది. ఇలా అలా కాదురా ఇంకా అయిపోయింది అనుకున్నారు చాలామంది. కానీ వాళ్ళ ముందే దేవుడు గనురాళ్ళుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఏం చేయలేరురా, దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? మనమందరం ఫలించాలని. ఏం చేయాలని? ఫలించాలి. ఫలించే చెట్టును గురించి ఒకసారి ఆలోచిద్దాం. అది నా పాయింట్ కాదు, కాకపోతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తుంది. ఫలించే చెట్టు గురించి ఆలోచిద్దాం. ఫలించే చెట్టు, వినండి, చుట్టూ పాది తీస్తారు కదా. ఏం చేస్తారు? తీస్తారు. పాది తీసేటప్పుడు కొన్నిసార్లు వేళ్ళకు కూడా దెబ్బ తగిలిద్ది. తగలదా? వేళ్ళు కూడా తగులుతాయా తగలవా? కారణం వేళ్ళు తగులుతున్నాయిలే అని పాది తీయకుండా వదిలిపెట్టరు. వేళ్ళు తగిలినా, కొబ్బరి చెట్టుకైతే ఎక్కువ వేళ్ళు దిగుతాయి పాది తీసేటప్పుడు. వేళ్ళు తగిలినా, వేళ్ళు తెగినా ఏం చేస్తారు? పాది తీస్తారు. ఇంకా ఆ చెట్టు కొంచెం వంకరగా ఉందనుకో ఏం చేస్తారు? నిలువట సైటుకున్న కర్ర ఇట్ట దింపి 2 తాళ్ళు తీసుకొచ్చి పైన ఒకటి కింద ఒకటి కట్టి పడేస్తారు. కడతారా? కట్టరా? కారణం దేనికి? నువ్వు కట్టబడినప్పుడు బంధించబడి ఉన్నావని అర్థమా? చెట్టు ఏదో బంధించబడుతుందని అర్థమా? కాదు. వేళ్ళేదో తెగిపడుతున్నాయి అంటే గాయపరచబడుతున్నావని అర్థమా? కాదు. అవన్నీ కూడా గాయపరచబడుతున్నా, బంధించబడుతున్నా కారణం ఏంటంటే ఫలించాలనే.
వంకర్ల టింకర్లుగా ఉన్న కొమ్మలన్నీ నరికేస్తారు. నరుకుతారా నరకరా? మరి మానవ జీవితం కూడా ఆలోచించండి. దేవుడు ప్రారంభం నుంచి మనల్ని ఏం చేయాలి? హృదయాంతరంగంలో నుండి తీసివేయాలా లేదా? పాది చేయాలా లేదా? ఏమి నింపడానికి? ఆయన రక్తముతో మనలను అభిషేకించడానికి. హల్లెలూయా! ఆయన రక్తముతో మనలను అభిషేకించి మనలను ఆశీర్వదించడానికి. కారణం మనం ఫలించాలి. మనం వంకర టెంకరగా వెళ్తాం కొన్నిసార్లు, మన ఇష్టానుసారంగా, మనుషులు మెప్పు కొరకు, మనుషులు ఇష్టానుసారంగా. ఇవే వంకర్ల టెంకర్లు అంటే ఏంటి? మనుషులు ఏదో అనుకుంటారని, మనుషులు ఇష్టం, మన ఇష్టం, తల్లిదండ్రుల ఇష్టం, ఇట్లా వంకర్లకు వెళ్ళినప్పుడు దేవుడు వాక్యం చేత ఏం చేస్తారు? అట్ట వెళ్ళ కాదమ్మా అని వాక్యం చేత ఒక కొమ్మని గద్దిస్తాడు, మరో కొమ్మని గద్దిస్తాడు. ఈ స్ట్రైట్కి పెరిగే ఏమనరు, మళ్ళీ కడతారు తాడు పెట్టి. ఎందుకని? నేను స్వతంత్రుడినే అయినా అన్నీ చేసేవాడిని కాదు అని అన్నాడు పౌలు గారు. ఇప్పుడు సిగరెట్ తాగొద్దని నన్ను ఎవరైనా చెప్తారా? కానీ నాకు వాటి మీద అధికారం లేదు. కారణం ఏంటి? నేను యేసు రక్తంలో కడగబడ్డాను. హల్లెలూయా! మందు తాగొద్దని ఎవరైనా అంటారా? చెప్పండి. తాగమని పిలిచి రే రారా కూర్చుందాం సిట్టింగ్ వేద్దాం అంటారు. ఎందుకని? రారా మందిరానికి అనేవాళ్ళు చాలా తక్కువ, రారా సిట్టింగ్ వేద్దాం అనే వాళ్ళు ఎక్కువ. అవునా కాదా? రాబ్బాయి వాక్యం విందాం అనే వాళ్ళు తక్కువ, రారా సినిమాకి వెళ్దాం అనే వాళ్ళు ఎక్కువ. అవునా కాదా? ఇవన్నీ ఫలింపజేసేది దేవుని వాక్యం, ఫలించేది దేవుడు. కానీ ఫలించకుండా అడ్డుపడేది దుష్టుడు. హల్లెలూయా! అపవాది కోరల నుండి, అపవాది బంధకాల నుండి, అపవాది శక్తుల నుండి మనం విడిపించబడాలి అంటే దేవుని యొక్క నీడలోనికి రావాలి. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే అతడు గొప్పవాడయ్యాడు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు గొప్పవాడవడానికి కారణం ఎవరు? అబ్రహాము. అబ్రహాము దైవికంగా పెంచాడు, దైవానుసారంగా నడిపించాడు, భయభక్తులు నేర్పించాడు, వాక్యమెడల భయము ధ్యానించుకుంటున్నాడంట. ఎప్పుడు? పెళ్లి కూతురు వస్తుంది అక్కడ. ఏం చేస్తుంది? ఎవరు వస్తున్నారు? ఇస్సాకుని పెళ్లి చేసుకునే పెళ్లి కూతురు గుర్రాల మీద వస్తుంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడు అనుకున్నారు? ఒంటరిగా ధ్యానం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అంట. పెళ్లి కూతురు వస్తుందంటే పెళ్లి కొడుకు ఆగుతురా? ఓరు 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 మేకప్లో ప్యాకప్లో వినండి జాగ్రత్తగా. డ్రెస్సులో లేకపోతే అయ్యో అయ్యో ఇంటి పను వంట పను ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. పెళ్ళిళ్ళంటే ప్రార్థన గుర్తుకొచ్చిద్దా అంటే రాదు. పెళ్ళిళ్ళంటే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? అడావుడి. కానీ ఈయనకు పెళ్లి కూతురు వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడంట? వెళ్ళి ఎడారిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా! ఆ ప్రార్థన అనుభవాల్లో ఉన్నాడు కాబట్టే గొప్పవాడయ్యాడు. హల్లెలూయా! తర్వాత వచ్చిన 13 వచనంలో అతను మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చింది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రమక్రమముగా. ఎట్లా? క్రమక్రమముగా. ఒక గోడ కట్టాలంటేనే టాపీ మేస్త్రులకి తెలుసు. గోడ కట్టాలంటేనే అన్ని కొలతలు వేసుకోవాలి, కొలుసుకోవాలి. తాడు ఏదో వేస్తారు కింద, తూకం ఇది వేస్తారు కదా, తూకం వేస్తారు. ఇటుక్కి మళ్ళీ దారం కడతారు. ఒక ఇటుకి ఎట్టబడితే అట్ట అటుపోయి ఇటుపోయి కట్టేటట్టు ఉంటే ఉండదు, లాభం ఉపయోగం ఉండదు. క్రమముగా పేర్చుకుంటూ రావాలి. దేవుడు ఫలింపజేసే సమయములో క్రమక్రమముగా ఏం చేస్తాడంట? అభివృద్ధి చేస్తాడు. ఎలా? ఒక్కసారే ఆశీర్వాదం వచ్చిందంటే, ఎప్పుడైనా వినండి, ఒక్కసారే నీకు ఘనత వస్తే ఆ ఘనత ఎక్కువ కాలం ఉండదు. ఒక్కసారే నీకు మేలు కలిగితే ఆ మేలు ఎక్కువ కాలం ఉండదు. ఒక్కసారే నీకు డబ్బులు వస్తే ఆ డబ్బులు ఎక్కువ కాలం ఉండవు. నీవు కష్టపడుతూ క్రమక్రమముగా వచ్చే సొమ్ములే దేవుడు వాటిని స్థిరపరుస్తాడు. హల్లెలూయా! చాలామంది అనుకుంటారు ఒక లాటరీ తగిలితే బాగుండేది. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏంటి ఈ చిన్న ఇంట్లో పడుకున్నాం, ఒక గదిలోనే మా మంచం, మా అక్కోల మంచం, మా తాతోల మంచం, ఒకే ఇల్లు. అప్పుడు పెద్ద ఇల్లు కాకపోతే ఒకే ఇల్లు, ఒకే గది. ఈ గదుల్లోనే పడుకున్న చిన్న గదులు 3 మంచాలు పడుతున్నాయి. నేను ఒక పెద్ద ఆస్తిపరుల ఇంట్లో పుడితే బాగుండేదిగా, పెద్ద ఇంట్లో పడుకునేవాడిని అనుకునేవాడిని. వినండి. కానీ
అట్లా జరిగింది అనుకో, ఈరోజు సేవకై నిలబడేవాని కాదు నేను. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది మీ జీవితం పట్ల, మీ పిల్లల జీవితం పట్ల. హల్లెలూయా. మీ యజమానుల జీవితం పట్ల, మీ యజమానురాళ్ళ జీవితం పట్ల, స్త్రీల పట్లనేమి పురుషుల పట్లనేమి దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆషామాషాగా పెరుగుతున్నాం అనుకుంటున్నామేమో. దేవుడు ప్రణాళికలోనికి నడిపించడానికి ఒకసారి చెప్తాడు, రెండోసారి ఒక ముట్టికాయ వేస్తాడు, మూడోసారి గట్టిగా దెబ్బ కొట్టి మంచం మీద అన్న బుడుకోబెట్టి ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తాడు. చెప్పినప్పుడే లోబడ్డావు అనుకో మంచం మీదకి వెళ్ళవు. చెప్పినప్పుడే లోబడ్డావు అనుకో మంచం మీదకి వెళ్ళవు. ఒక ముట్టికాయ పడినప్పుడే, ఒక ఏదన్నా చిన్న సమస్య వచ్చినప్పుడే, అమ్మో ఈ సమస్య ఈ తప్పు వల్లే అని సరి చేసుకున్నాం అనుకో, ఇంకోసారి పెద్ద దెబ్బ ఏం తగలదు. జాగ్రత్త. క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఎలా? ఫస్ట్ ఫలించే చెట్టుకి ఫస్ట్ ఆకులు రావాలి, ఆకుల తర్వాత పూత రావాలి, పూత తర్వాత పిందెలు రావాలి, పిందెల తర్వాత నిదానంగా కాయ సైజు మారాలి. వినండి జాగ్రత్తగా. కాయ పచ్చిగా ఉంటే ఉపయోగం ఉండదు. కాయ ఎలా ఉండాలి? పండాలి. హల్లెలూయా. అప్పుడే ఆ తోటమాలికి గొప్ప లాభదాయకంగా ఉంటుంది. మనలను దేవుడు ఎప్పుడో నాటాడు సంఘంలో. ఈ సంవత్సరం అవకాశం ఇచ్చాడు. ఇంకా మనం ఫలిస్తామేమో. ఏం చేస్తామని? ఫలిస్తామని. ఫలించే అనుభవాల్లో లేకపోతే అంజూరపు చెట్టు వైపు చూశాడు దేవుడు. ఏం చేశాడు? ఆయనకు బాగా ఆకలేసి అంజూరపు చెట్టు వైపు చూశాడు. అది అంజూరపు పళ్ళ కాలం. మామిడి పళ్ళు కాలం ఎప్పుడు? ఎండాకాలం. నాకు చాలా ఇష్టమైన కాయ. ఆ మామిడి పళ్ళ కాలంలో ఖచ్చితంగా ఒక సీజన్. ఇప్పటికే అమ్ముతున్నారు మామిడికాయలు, ఇప్పుడు ఈ టైంలో కూడా అమ్ముతున్నారు. ఎందుకని? సీజన్ స్టార్ట్ అయిపోద్ది. జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చేసిందంటే ఫుల్ కాయలే. ఇంట్లో ఒక గది మొత్తం మామిడికాయలు ఉండేవి. రోజుకు ఒక 5-6 కాయలు తినేసేవాడిని నేను. ఎందుకని? అంత ఇష్టం. వినండి జాగ్రత్తగా. మామిడి పళ్ళ కాలం ఉంటుంది, అది ఎండాకాలం. కోతకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది. కానీ అంజూరపు పళ్ళ కాలం అది. అంజూరపు చెట్టు అది ఫలించే కాలం అది. దేవుడు ఆకలిగొని ఆ చెట్టు వైపు చూస్తే ఆకులు తప్ప, ఆకులు దేనికి సాదృశ్యం చెప్పనా? వినండి. వేషధారణకు కనబడటానికి పచ్చగా కనపడుతుంది, కానీ కనబడటానికి భక్తి పరుల్లాగా కనపడుతున్నాం, కానీ ఫలించే అనుభవం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తే ఆ చెట్టు ఎండిపోయెను అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ఎండిపోయే పరిస్థితుల్లో మనము దేవుడు కొన్నిసార్లు మనం వెళ్ళినా దేవుడు మనల్ని ఎండిపోజేయలా. అవునా కాదా? ఎండిపోజేశాడా? ఎండిపోజేయలా. కారణం ఏంటంటే తోటమాలి యజమాని దగ్గరకు వచ్చి, ఈ సంవత్సరమైనా ఇంకొక అవకాశం ఇవ్వరా, ఈ సంవత్సరమైనా ఇంకొక అవకాశం ఇవ్వరా అని తండ్రి సింహాసనం ఎదుట, తండ్రి కుడిపార్శ్వం ఎదుట మన దేవుడు, మన యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఫలించాలి. దేవుని కొరకు మనము ఫలించకపోతే ఆ జీవితము ఎండిపోతుంది. వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రొద్దు, వాలిపోక ముందే నన్ను వాడుకో. దేవుడు వాడబడే పాత్రగా మనం ఉండాలి. పాటల ద్వారానా, ఆరాధనలోనా, వాయిద్యముల ద్వారానా, ప్రార్థనలోనా, లేకపోతే పరిచర్యలోనా, సంఘమెడల, లేకపోతే ఏ పనైనా దేవుని పరిచర్య కొరకు వాడబడాలి. వాడబడకపోతే ఎండిపోజేస్తాడు. హల్లెలూయా. ఎండిపోయే స్థితిలో మనం ఎవ్వరు, మన సంఘ బిడ్డలు ఎవరు ఉండకుండా ఉండునుగాక. అందరూ ఫలించునుగాక. ఇంకొక రిఫరెన్స్ చూపించేస్తానే, అయిపోయింది నా సమయం, ముగిచ్చేసేస్తా. చూడండి 24:1 ఇదే అధ్యాయంలో. ఒక్క పాయింట్ కూడా అవలా నాది, కానీ ముగిచ్చేస్తా, సమయం లేదు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను, అన్ని విషయములలో
యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అయిపోయింది నా వాక్యం. పావుదక్కు 1 గంట అయింది. మరి కానుకల పాట ఉంటుంది, మళ్ళీ ఏమన్నా ప్రకటనలు ఉంటాయి, ముగించుకోవాలిగా. ముగిచ్చేసేస్తా. చివరి వచ్చిన నా బైబిల్ మూసేశాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. ఎలా ఉన్నాడు? వృద్ధుడైపోయాడు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఒకసారి నా వైపు చూడండి. అయిపోయింది, చివరి వచ్చిన చదివిచ్చాగా, మరి ఆ వైపు చూడొచ్చుగా మీరు. మీరు అట్ట మాట్లాడుకుంటే అట్ట. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. ఫలించే అనుభవాల్లోనికి వచ్చినప్పుడు వయస్సు రీత్యా చూడడు దేవుడు. ఫలించే అనుభవాల్లోనికి వచ్చినప్పుడు మనలను ఫలింపజేయాలి అని దేవుడు ఉద్దేశం ఉంటే, దేవుని ఉద్దేశమై ఉంది, నేను ఫలిస్తాను ప్రభువా, నేను ఉపయోగపడతాను. యెషయాకి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? నేను ఎవరిని పంపుదనా అని స్వరం వినపడుతుంటే, ప్రభువా నేనున్నాను, నేను వెళ్తాను, నన్ను వాడుకో అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపు, నన్ను వాడుకో. నిప్పు కనకము తన పెదములను తాకింది, తన పాపపు కోరలన్నీ కూడా పడిపోయాయి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడు. నేనేం చేయగలను అయ్యా మందిరం కొరకు చెప్పండి, నేనేం చేయగలను? ఒక సేవకునికి ఒక దర్శనం వస్తుంది. ఆ సేవకుని ఇల్లు చాలా అందంగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? జాన్ వెస్లీ అంటే ఇప్పుడున్న జాన్ వెస్లీ కాదు, అసలుకి ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభువులోనికి నడిపించిన జాన్ వెస్లీ. ఆయనకు పెద్ద దర్శనం. ఆయన గుర్రం వేసుకొని సేవ చేసేవాడు. ఆయనకు ఒక దర్శనం కనపడుతుంది. ఎలాంటి దర్శనం అంటే, ఆయనకు ఒక పెద్ద నివాసం దేవుడు ఏర్పరిచాడు. ఆ నివాసంలోనికి ఈయన వెళ్ళి ఈయన సంతోషించడం, మరలా ఈయన ఉత్సాహంతో సంతోషంతో గడపడం. ఈయన పక్కన ఇల్లు చూస్తే ఇంకా పెద్ద ఇల్లు. ఎట్టా? ఇంకా పెద్ద ఇల్లు. అసలు ఈ ఇల్లు ఎవరిదరా అని చూస్తే వాళ్ళ మందిరానికి వచ్చే ఒక ఎదవరాలది. ఎవరిది? వాళ్ళ మందిరానికి వచ్చే ఒక ఎదవరాలది. ఆమె ఏమన్నా కానుక ఇచ్చిద్దంటే కానుక ఇచ్చే మనిషి కాదు. కానీ ఆమె ఇల్లు ఎట్ట కనపడుతుంది? పెద్దది కనపడుతుంది. ఎందుకని? అసలు ఇవేం చేస్తుంది అని చెప్పేసి గుర్రం వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే, అయ్యగారు ఆమె ఏం చేస్తుంది అనుకున్నారు? మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. ఏం చేస్తుంది? మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. ఆమె కూర్చున్న సాప, ఆమె లేచిన తర్వాత చూస్తే ఒక 4 మడతలు వేసి, ఆ 4 మడతల మీద 2 చిన్న హోల్స్ పడ్డాయి. మోకాళ్ళు వేసినప్పుడు ఎలా నువ్వు ఒత్తుకుపోతాయి చూసారా, అలా. వృద్ధాప్యంలో ఉండి కూడా ఏం చేస్తుంది? మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ఎవరి కొరకు? అయ్యగారు, అమ్మ ఆదివారం చెప్తారుగా, అమ్మ నేను ఈ వారంలో నేను పరిచర్యలకు వెళ్తాను, ప్రార్థన చేయండి. సంఘానికి తెలిసిద్దిగా, అమ్మ నేను ఫలానా చోటకి అయ్యగారు ప్రార్థన వాక్యం చెప్పడానికి వెళ్ళారు, అయ్యగారు వాడబడాలి అని అయ్యగారు వచ్చి, అయ్యగారు వెళ్ళినప్పటి నుంచి అయ్యగారు మళ్ళా ఇంటికి వచ్చే వరకు ఆమె పని ఏంటంటే అన్నము అన్నీ మానేసి ప్రార్థన చేయడం. అయ్యా మా అయ్యగారు వెళ్ళారు, మా అయ్యగారు బలహీనుడే, మా అయ్యగారిని మీరు బాగా బలంగా వాడుకోండి ప్రభువా, నేను సంఘం కొరకు ఏం చేయలేకపోతున్నాను, ప్రార్థన ఒకటే నేను చేయగలిగినది సంఘం కొరకు అని నిత్యము ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. అయ్యగారు చూసిన తర్వాత, అమ్మా నీ ప్రార్థన బహు ఘనమైనదమ్మా, అయ్యగారు మీ వెనకాల ఏమన్నా రావడానికి ఏమైనా కుదిరిద్దా ఈరోజు ప్రార్థనకి? నడుచుకుంటానే వస్తా, మీరు ఎక్కడికి వెళ్తారంట. వచ్చి అయ్యగారు పైన స్టేజీ మీద వాక్యం చేస్తే స్టేజీ కింద ఏమో ప్రార్థన చేసేదంట. స్టేజీ కిందకి తాళ్ళు కట్టండి అబ్బాయి అంటే మన వాళ్ళు కొంచెం మొన్న ఆలోచించు. ఆమె ఏం చేస్తుంది? ముసలిదై ఉండి స్టేజీ కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అయ్యా సేవకుడు బలిపీఠం మీద వాడబడుతున్నాడు, సేవకుడు బలంగా వాడబడాలి అని ప్రార్థన చేస్తుంది. ఆమె ఫలితం ఇక్కడ లేదు. తినటానికి తిండి లేదు ఇక్కడ. ఫలితం ఎక్కడుంది? పరలోకంలో. అక్కడ సేవ చేసి ఇంగ్లాండ్ దేశాన్ని మొత్తాన్ని మందు బారులన్నీ మూసేసి మందిరాలు కట్టారు ఈయన పరిచర్య ద్వారా. సిగరెట్ సినిమా థియేటర్లన్నీ మూసేసి మందిరాలుగా చేసేసారు ఈ ఒక్క అయ్యగారి పరిచర్య ద్వారా. ఇంత గొప్ప సేవ చేశాడు మనుషులు ఎదుట, ఇంత బలమైన సేవ చేశాడు మనుషులు ఎదుట. కానీ పరలోకంలో అయ్యగారి కంటే ఇల్లు ఎవరిది గొప్పగా ఉంది? అయ్యగారి కోసం నిత్యం ప్రార్థన చేసే వెధవరాలది ఉంది. హల్లెలూయా. దేవుడు
తోడుగా ఉంటే ఇక్కడ మనలను ఫలింపజేసేవారిగా చేస్తాడు. అంతకంటే ప్రాముఖ్యంగా పరలోక రాజ్యములో కూడా మనం ఫలింపజేసే, మనము అభివృద్ధి, మన గృహాలు ఇంకా రమ్యమైన గృహాలుగా, ప్రతిఫలము చొప్పున వాని వాని జీతము వానికి ఇచ్చేదను అని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? లెక్క చూస్తాడు ఆయన. సంవత్సరపు అంతకాలములో అసలు నువ్వు భక్తి ఎంతకాలం, నీ ప్రార్థన ఎంత సమయం చేసావు, నువ్వు వాక్యం ఎంతసేపు గడిపావు, మందిరానికి ఏ సమయంలో వచ్చావు, మందిరానికి ఏ సమయంలో నుండి వెళ్ళిపోయావు, సంఘం వల్ల ఎలాంటి బాధ్యతలు తీసుకున్నావు, సంఘం వల్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావు అని దేవుడు లెక్క చూసినప్పుడు, ఆ లెక్కలో తేలిపోతే, ఒక లెక్కలో తేలిపోయిన వాళ్ళకి వచ్చేసింది ఏంటిది? మెనే మెనే టేకెలో ఫారసీ. ఎవరికి వచ్చింది ఆ మాట? బెల్షాజరు. నువ్వు దేవుడు లెక్క తూచినప్పుడు నువ్వు తేలిపోయావు కాబట్టి నీవు మరణానికి పాత్రుడవు. దేవుడు మన భక్తిని కూడా లెక్క చూసినప్పుడు తేలిపోతే మనం కూడా ఫలించే అనుభవాల్లోనికి వెళ్ళాం. దేవుడు మహాకృపను బట్టి మనమందరము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఫలించే అనుభవాల్లోనికి ఈ నూతన సంవత్సరం కొరకు మనం అందరం సిద్ధపడి గొప్ప దేవుడు అనుకున్న రీతిలో మనం ఫలించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుచును గాక. ప్రార్థన చేసుకో. ఇది ఆపండి, ప్రార్థన చేసుకుందాం. శ్రీల ప్రార్థన చేసుకుందాం.